1 నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. వైసీపీ హయాం నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు ఇకపై ప్రైవేటు పరం కానున్నాయి. దీంతో కూటమిలో హడావిడి పెరిగింది. లిక్కర్ లాబీయింగ్కు నేతలు తెరతీశారా? వైన్ షాపుల్ని దక్కించుకునేందుకు సిండికేటుగా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందా? ఓ యువనేత బార్ ఓనర్స్తో నిర్వహించిన భేటీలో చేసిన డిమాండ్ ఏంటి? మామూళ్ల దందాకు తెరతీశారనే టాక్ ఎందుకొచ్చింది? ఇవ్వకపోతే ఎక్సైజ్ దాడులతో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? టెంపుల్ సిటీ తిరుపతిలో లిక్కర్ లాబీ రాజకీయాలు కిక్కిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. వైసీపీ పాలనలో వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ నిర్వహించింది. కానీ ఇప్పుడు ప్రైవేటు పరం కాబోతున్నాయి. దీంతో షాపులను దక్కించుకునేందుకు లిక్కర్ వ్యాపారులు సిండికేట్ గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పొరుగు నియోజకవర్గానికి చెందిన యువనేత లిక్కర్ లాబీయింగ్ లో చక్రం తిప్పుతున్నారట. ఆ యూత్ లీడర్ తిరుపతిలో ఓ బార్ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆయా పార్టీల నేతలు తలోదారిలో ఉన్నారు. దీంతో ఇదే అదనుగా భావించిన యువనేత ఇక్కడ లిక్కర్ లీడర్ గా అవతారమెత్తారు. ఇటీవల బార్ల యజమానులతో భేటీ అయ్యారట. సిండికేట్ బిజినెస్ పై చర్చించారని సమాచారం. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా, మీరేం భయపడవద్దని భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే గతంలో వైసీపీ నేతలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా ఇచ్చేయండి అంటూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. మరో బార్ యజమాని కుమారుడు ఇతనితో జట్టు కట్టినట్టు వినిపిస్తోంది. తిరుపతిలో జనసేన అభ్యర్థి గెలుపు కోసం 2.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పుకొచ్చారట. 25,000 ఓట్లను వైసీపీ నుంచి జనసేనకు టర్న్ చేయించారని ప్రస్తావించారట. పెద్దోళ్లతో మాట్లాడి అంతా సెట్ చేసే బాధ్యత మా ఇద్దరిదే అని అతను చెప్పగానే బార్ ఓనర్లు ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవాల్సి వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13 వరకు బార్లు ఉన్నాయి. స్టార్ హోటళ్లలో మరో 5 నిర్వహిస్తున్నారు. వాటిలో 2-3 బార్లు కూటమి నేతలవి కాగా మిగిలినవన్నీ వైసీపీ నాయకులతో పాటు వారి సానుభూతి పరులవే. అయినా గతంలో ప్రతి నెల ఒక్కో బారు నుంచి ₹1,50,000 గౌరవంగా కవర్లో పెట్టి ముట్ట చెప్పేవారని సమాచారం. వైసీపీ తిరుపతి సిటీ కమిటీలో కీలక నేతకు ఈ కలెక్షన్ బాధ్యతలను స్థానిక నాయకత్వం అప్పగించిందట. లిక్కర్ బిజినెస్ లో రాటుతేలిన సదరు నేత నెలకు 20 లక్షల వరకు వసూలు చేసి ముఖ్యులకు అందజేస్తుండేవారని లోకల్ టాక్. ఇప్పుడు అలాంటి బాధ్యత తాము తీసుకుంటున్నట్టు సమావేశం నిర్వహించిన బార్ ఓనర్ చెబుతున్నట్టు సమాచారం. లేకపోతే తేడా వస్తుందని వార్నింగ్ ఇచ్చారట. దాడులతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు టాక్. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బార్ల ఆదాయం పడిపోయే అవకాశం ఉందనే ఆందోళన నిర్వాహకుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సెటిల్మెంట్ చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో బార్ ఓనర్లు ఉన్నారు. మరోవైపు పొరుగు నియోజకవర్గ నేత తిరుపతిలో పెత్తనం చేయటం ఏంటని ఇక్కడి కూటమి క్వశ్చన్ చేస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే నెలవారీ మామూళ్లకు బ్రేక్ పట్టంతో 5 లక్షల వరకు మిగిలాయని బార్ల యజమానులు సంతోషించారు. కానీ వారి ఆనందం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. గతంలో వైసీపీ నేతలకు మామూళ్లు ఇచ్చిన విషయాన్ని సదరు బార్ యజమాని ముఖ్య నేతల చెవిలో ఊదినట్టు తెలిసింది. దీంతో అదేదో నువ్వే చూసుకో అన్న సంకేతాలు రావడంతోనే సెటిల్మెంట్ కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ లాబీయింగ్, సిండికేట్, వసూళ్ల దందా ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.